నమస్తే కంచెల మీడియా న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకములను జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రఖ్యాతిగాంచిన చేనేత పట్టు వస్త్రాల, కలంకారీ వస్త్రాలు, పొందూరు, ఖద్దర్ పేరెనికగన్న ఆకర్షణీయమైన వస్త్ర ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని చేనేత మరియు జౌళి శాఖ జిల్లా అధికారి పెద్దిరాజు మీడియాకు తెలిపారు. బాపట్ల పట్టణంలోని తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ యాజమాన్యం తమను తీవ్రంగా మోసం చేస్తుందని, రాత్రికి రాత్రే లోన్ ఖాతాలో లక్షలాది రూపాయల అదనపు మొత్తాన్ని చూపిస్తూ మానసిక వేధింపులకు గురి చేస్తుందని ఒకే కుటుంబానికి చెందిన బాధితులు సోమవారం బాపట్ల బ్యాంకు శాఖ ఎదుట ప్లకార్డులతో నిరసనకు దిగారు. బాపట్లకు చెందిన ఈ కుటుంబం 2021 సంవత్సరంలోని ఈ బ్యాంకు నుండి 15 లక్షల రూపాయలు హౌసింగ్ లోన్ తీసుకున్నారు. దాదాపు 8 లక్షల వరకు ఈఎంఐ రూపంలో సక్రమంగా చెల్లించారు. అయినా సరే ఇంకా 14 లక్షలు కట్టాలని బ్యాంకు వారు చూపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సారావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో లింగంగుట్లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో రొంపిచెర్ల మండల బూత్ లెవెల్ ఏజెంట్లు నాయకులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి వ్యవస్థ పటిష్టత, రాబోయే రాజకీయ పరిణామాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లోకి వెళ్లే పార్టీ సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. గుంటూరులో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం వ్యవహారాలపై వివాదం మరింత ముదురుతోంది. ఏఎల్సీ కంట్రోలర్ గా నియమితులైన అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేసిన పాస్టర్ నవకుమార్ తనకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఏఎల్సీ ఆస్తుల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, ఎన్నికల నిర్వహణ అంశాల్లో పారదర్శకత లేదని ఆరోపిస్తూ సంస్థను కాపాడాలని, తన పదవిని తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన సుమారు 48 మంది విద్యార్థులు టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ లో ప్రతిభ కనబరిచి ఎంపిక కావడంతో వారికి పిఠాపురం రైల్వే స్టేషన్ లో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 20వ వార్డు ఇన్ఛార్జ్ సూరంపూడి లక్ష్మీపతి మాట్లాడుతూ ఆత్మరక్షణ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు శాశ్వతంగా శిక్షణ పొందేందుకు ప్రత్యేక స్థలం లేదా అకాడమీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కోరారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, భూ సంబంధిత మరియు ఇతర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజకీయాల్లో అన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండి వచ్చానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను విమర్శించే వారు ఇదే విధంగా రాగలరా అని ప్రశ్నించారు. కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ తాము ఎదురుదాడి చేశామంటున్నారు. చాయిస్ మీకే ఇస్తున్నారు. మీరు ఎక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకుంటారో చెప్పండి. చాయిస్ మీకే ఇస్తున్నా, అంతేగాని నన్ను రెచ్చగొట్టద్దు. శత్రువు బలంగా ఉన్నప్పుడే కొడతానని గుర్తించాలని పవన్ వ్యాఖ్యానించారు. డిఎస్సి నిర్వహణలో అక్రమాలు జరిగాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా మెగా డిఎస్సి నిర్వహించి 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని, మరో 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ కాలేదని విమర్శించిన లోకేష్ మెగా డిఎస్సిని అడ్డుకునేందుకు వందలాది కేసులు వేయించారని ఆరోపించారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వాహన తనిఖీలు చేపడుతుండగా ఒక వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతనిని వెంటాడి పట్టుకొని నిలువరించారు. అనంతరం సదరు వ్యక్తిని విచారించగా అతను స్థానిక ప్రాంతానికి చెందిన గోపాల్ రెడ్డిగా గుర్తించారు. క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో లెక్కల్లో చూపని 7 లక్షల భారీ నగదు లభ్యమైంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించడానికి ఈ నగదును తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కొండపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కొండపల్లికి చెందిన రైతు వేణుగోపాల్ రెడ్డి ఈ రోజు ఉదయం తన సొంత పొలంలో ట్రాక్టర్ పనులు చేసుకుంటూ ఉండగా ట్రాక్టర్ లిఫ్ట్ పైకి ఎత్తడంతో 11 kV విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్ కు గురైన వేణుగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. వేణుగోపాల్ రెడ్డి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంజర్ల మీడియా న్యూస్.